కాంగ్రెసు పార్టీలో ఉండి ఉమ్, ఆ పార్టీని సైకిల్ ఎక్కించి ఉమ్, నా గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఉమ్, బతుకునిచ్చిన రాజకీయ ఓనమాలు నేర్పిన టీఆర్ఎస్ను కేసీఆర్ను మర్చిపోయి ఉమ్, పగా విద్వేషం పెంచుకొని ఉమ్, నేను చదువుకుంది తెలుగుదేశం బల్లా, ఉమ్, చిన్నప్పుడేమో ఆర్ఎస్ఎస్ RSS. బీజేపీలా, ఉమ్, ఆ తర్వాత తెలుగుదేశంలా, ఉమ్, నాకు ఉద్యోగం ఇచ్చిందేమో రాహుల్ గాంధీ, ఉమ్. నౌకరు చేస్తుంది ఆడ అని 3-4 రాజకీయ పార్టీల పేర్లు చెప్పిండు. అవును. కానీ ఇంకొకటి చెప్పాలి, అప్పుడే తొందరపడద్దు అనుకున్నాడేమో. ఉమ్, మళ్ళీ నేను పోయేది కూడా గదే కాషాయ జెండా కిందికి పోతా, ఉమ్, మా బడే బాయ్తో రోడ్ వేసుకుంటున్నా, సడక్ వేసుకుంటూ రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటున్నా అనే మాట చెప్పలేదు ఇంతవరకు. కానీ అందరికీ అర్థమైపోయింది. ఉమ్, రేపు జరగబోయేది కూడా గదే ఉంటుంది. ఉమ్, దానికి ప్రోత్సాహం కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఉంటుంది. ఉమ్, అంటే దూరంగా ఉన్నటువంటి మనతో విడిపోయినరు కదా. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు వేరుపడితే ఏముంటుందండి? మా తమ్ముడు బాగుండాలని కోరుకుంటాం, రైట్. తమ్ముడు అన్న బాగుండాలని కోరుకుంటారు. అవును. ఇక్కడ మనకు ఆంధ్ర తెలంగాణకి ఏం పంచాయతీ? ఉమ్, ప్రజల మధ్యలో, ఉద్యోగస్తుల మధ్యలో, ప్రజల మధ్య పంచాయతీ ఏం లేదు. ఉమ్, ఆనందంగా కలిసి ఉన్నాం. ఉమ్, శుద్ధపూస మాటలు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు మొన్న. ఉమ్, తెలుగు జాతి ఎక్కడున్నా తెలుగు జాతి అని మాకు తెలియదు, నువ్వు చెప్పాలనా? ఉమ్,